టీ20 వరల్డ్ కప్ లో మరో భారీ సంచలనం నమోదైంది. బలమైన ఆస్ట్రేలియా టీంకు జింబాబ్వే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి జింబాబ్వే ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. గాయాలతో సతమతమవుతున్న జింబాబ్వే టీం ఆసీస్ స్టార్ ప్లేయర్ ని ఎలా అడ్డుకుంది? ఈ మ్యాచ్ హైలైట్స్ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. గ్రూప్ బి లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్చి ఫ్రెష్ గా ఉండటంతో బౌలింగ్ కి కలిసి వస్తుందని ఆస్ట్రేలియా భావించింది. కానీ వారి అంచనాలు తలకిందులైంది. జింబాబ్వే బ్యాటర్లు మరియు బౌలర్లు, ముఖ్యంగా ఫీల్డర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను ముప్పు తిప్పలు పెట్టారు. ఆఖరికి 23 పరుగుల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ముఖ్యంగా బ్రెయిన్ బెన్నెట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 64 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇతనికి ఇదే మొదటి వరల్డ్ కప్ హాఫ్ సెంచరీ. మరోవైపు మరుమణి కేవలం 21 బంతుల్లోనే 35 పరుగులు చేసి స్కోర్ బోర్డు ను పరుగులెత్తించాడు. మిడిల్ ఓవర్ లో బురెల్ 35 మరియు చివరిలో సికందర్ రాజా 25 పరుగులు మెరుపులు మెరిపించడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లో 2 వికెట్లు నష్టపోయి 169 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు పిచ్ ని వాడుకోవడంలో విఫలమయ్యారు. 20 ఓవర్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ మొజరబాని ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూల్చాడు. పవర్ ప్లేలోనే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. మొజరబాని తన 4 ఓవర్లో కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా బ్రెడ్ ఈవెన్స్ 3 వికెట్లు తీసి ఆసీస్ వెన్నిగిరిచాడు. డేంజరస్ ప్లేయర్స్ అయిన ట్రావిస్ హెడ్, క్యామరన్ గిన్ మరియు టీమ్ డేవిడ్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. వికెట్లు పడుతున్న ఒకవైపు మ్యాట్ రాన్షో 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. గ్లాన్ మ్యాక్స్వెల్ 35 పరుగులు చేసి కాసేపు సహకరించిన జింబాబ్వే ఫీల్డింగ్ ముందు వారు నిలవలేకపోయారు. ముఖ్యంగా టోనీ ముయాంగా పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ మరియు బౌండరీ లైన్ వద్ద జింబాబ్వే ఫీల్డర్లు చేసిన ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ ను మలుపు తిప్పాయి. చివరిలో ముజరబానీ చేసిన స్లో బాల్ కి రాన్షో అవుట్ అవడంతో ఆస్ట్రేలియా ఆశలు ఆవిరైపోయాయి. చివరికి ఆస్ట్రేలియా 146 పరుగులకి ఆల్అౌట్ అయ్యింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఈ మ్యాచ్ కు ముందు జింబాబ్వే స్టార్ ప్లేయర్ బెండన్ టైలర్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. కెప్టెన్ రాజా కూడా గాయంతో బాధపడుతున్నాడు. అయినా సరే టీమ్ ఎఫెక్ట్ తో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి సూపర్ 8 రేస్ లో నిలిచింది. ఇప్పుడు ఆస్ట్రేలియా సూపర్ 8 కి వెళ్లాలంటే మిగిలిన శ్రీలంక మరియు ఓమన్ మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. మరి ఆస్ట్రేలియా ఈ ఓటమి నుంచి కోలుకుంటుందా? జింబాబ్వే ఇదే జోరుతో సెమీస్ కి వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.